అన్ని విధాలా ట్రై చేసి చూసాం. కానీ ఆ వ్యక్తి ఒప్పుకోవడం లేదు. 45 కోట్ల ప్రాజెక్ట్ ఇది. అది ఒక్క నిమిషంలో మరొకరి చేతికి వెళ్ళిపోయిందంటే మ్మ్, నాకన్నీ అర్థమవుతోంది సార్. కానీ పోయిన సంవత్సరం మీ పర్ఫార్మెన్స్ బట్టి చూస్తే కంపెనీకి అంత తృప్తికరంగా లేదు. అన్నీ తమ్ముడికి తెలియదు కదా. హ్మ్, నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. కాబట్టి ఇది నా చేతుల్లో లేదు. నేను అతని పిఆర్ఓ మాత్రమే. నాకు కొన్ని లిమిటేషన్స్ ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారకూడదు. ఎంత కావాలి? ఇక్కడ కూర్చో. హాయ్ మనో. ఈమె నా కలీగ్ శ్వేత. హాయ్. హలో. ఇతనే నేను చెప్పిన గులాబ్జీ. ఆ, నువ్వు ఆ శేఖర్ రెడ్డిని వలలో పడగలవా మన సైడు? చూద్దాం. మన ప్రయత్నం మనం చేద్దాం, సరేనా? 10 లక్షలు ఇస్తానని మనోతో చెప్పేశాను. ఆ ప్రాజెక్ట్ నాకే కావాలి. అది చాలదు. 25 lakhs లిక్విడ్ క్యాష్ అడ్వాన్స్గా కావాలి. అప్పుడు చూద్దాం. లేకపోతే క్షమించండి. తను నా ఫ్రెండ్ ప్రియా. నమస్కారం. నమస్తే అమ్మా. మను, ఆ? మరి నేను వెళ్ళొస్తాను. పద వెళ్దా. హలో మనో. అతనితో చెప్పు, ఆ కాంట్రాక్ట్ వాళ్ళకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం కావాలి సార్? చైన్ కావాలి. రండి రండి. రేయ్, ఇదా శ్వేత ఫ్రెండ్ కదా, గుర్తుందా? ట్రై చేద్దామా? అలాగే మనం కూడా ట్రై చేద్దాం. ఆ, సార్ చైన్ అక్కడుంది. ఓ అలాగా, మరి అక్కడ? అది నెక్లెస్ సార్. ఓ నెక్లెస్ అయితే అవును. మాకు అదే చాలు. ఓ రా. ఓ రండి సార్. ప్రియా, మంచి కలెక్షన్స్ చూపించు. చూడండి, నువ్వురా. కూర్చోండి. రేట్ ఎంత ఉండొచ్చు? ఎంతలో ఉన్నాయి? మేము గుర్తున్నావా? సారీ. గుర్తు చేస్తే గుర్తొచ్చే మామ మంది. ఇది చూడండి సార్. ఛీ, ఏ మిస్టర్, మీరేం చేస్తున్నారా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళరా. ఏంటే, నువ్వు వానికి ఫ్రెండేగా. రారా ఏంటి పోదాం. ఏంటి సమస్య? సెలక్షన్ చేశారా? సెలక్షన్ అయిపోయింది కానీ ధరే సమస్య. ఏంటి ఏంటి ప్రాబ్లం? ముసలాన్ని చూస్తే కన్యారాశిలా ఉన్నాడే. పోదండి. ముసలాన్నే? నేనా? మీరేం పట్టించుకోకండి. సేల్స్ గర్ల్స్ కి ఇదంతా సహజమే. హో, నేనెంత కష్టపడ్డానో తెలుసా? మనందరికీ అదొక శాపమమ్మా. నేనెంత కష్టపడి ఇక్కడుంటున్నానో తెలుసా? చీకట్లో ఏం చేస్తున్నావు? ఏమైంది ప్రియా? ఒంట్లో బాగోలేదా? చూడండి. శ్వేత, ఏమన్నా? శ్వేతనా? నేను నీతో కాస్త మాట్లాడాలి. ఏమైంది నీకు? నువ్వెవరు? నువ్వు చేస్తున్న పనేంటి? ఇంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చింది? ఓ,
అదా విషయం. తెలుసుకోవాల్సింది నువ్వొక్కదానివేనా, లేదా చెప్పాల్సింది ఇంకెవరికైనా ఉందా? ఈరోజు జ్యువెలరీకి వచ్చిన ఇద్దరు నా చేయి పట్టుకున్నారు. అప్పుడు ఒక మాట చెప్పారు. వాళ్ళు చెప్పేదేంటో నేను అర్థం చేసుకోగలిగాను. చెప్పు, నువ్వెవరు? అసలు నువ్వు చేస్తున్న పనేంటి? రోజు రాత్రిపూట నువ్వెక్కడికి వెళ్తున్నావు? అసలు నీకింత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సొంత సంతోషానికంటే అయిన వాళ్ళ కన్నీరు విలువ ఎక్కువని నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది. ఇలా చూడు, ఈ శరీరం వల్లే ఇదంతా. నా వాళ్ళని సంతోషంగా చూడటానికి నాకిదొక్కటే దారి దొరికింది. ఈరోజు వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. అందుకు నీ భాషలో వ్యభిచారి అన్నా కూడా తప్పులేదు. తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక సాకు చెప్తారని నువ్వు అనుకోవచ్చు. నీ సమస్యలేంటో నాకు తెలుసు. నీకిష్టమైతే నీకొక మంచి ఆఫర్ ఉంది. ఆ డాక్టర్ తాకడం మాత్రమే ఉంటుంది. అది కూడా 1 సంవత్సరం మాత్రమే. ఆయనకు కావాల్సింది అది మాత్రమే. జీవితాంతం డబ్బు సమస్య ఉండదు. నేనంత నీచమైందని అనుకున్నావా? ఒక ఆడపిల్లకి తన జీవితంలో ఎంతో విలువైంది తన శీలమే. అది తెలుసుకోవాలంటే ఎంతో గొప్ప కుటుంబంలో పుట్టుండాలే. సంస్కారమా? నేను అలాంటి కుటుంబానికి చెందిందాన్ని కాబట్టి ఇంతవరకు నిన్ను ఎవరూ కంటి చూపుతో కూడా తాకలేకపోయారు. సంస్కారం అంట. ఛే! ఛే! ఇక నేను ఇక్కడ ఉండను. నాకు చాలా అప్పులున్నాయి. అవన్నీ నేను తీర్చుకోగలను. నేను కష్టపడి సంపాదించుకుంటాను. ఆ షెల్ఫ్లో కొంత డబ్బుంది. అమ్మ బైపాస్ ఆపరేషన్ కోసం. మర్చిపోయినట్టున్నావు. అది కూడా తీసుకువెళ్ళు. నువ్వు దానికోసం అనవసరంగా కష్టపడక్కర్లేదు. ఛీ! నువ్వు ఒళ్ళమ్ముకున్న డబ్బుతోటి మా అమ్మ ప్రాణాలు కాపాడుకోవాల్సిన కర్మ నాకు లేదు. దానికంటే ఆవిడ చచ్చిపోయినా నాకు సంతోషమే. నిన్ను నేను నా తోడు పుట్టిన అక్కగా అనుకున్నాను. ఈ సమయంలో నువ్వు బయటికి వెళ్ళకు. అలా బయటికి వెళ్ళావంటే ఇప్పుడు దాకా దాచుకున్న సంస్కారం గోరంతా కూడా మిగలదు. అది గుర్తుంచుకో. బయట చాలా మంది అందుకు కాసుకోనున్నారు.
నానా ఏంటమ్మా నిద్రపోతున్నావా? మన ఇంట్లో ఉన్నప్పుడు ఉదయాన్నే నిద్ర లేచేదానివి. పట్టణానికి రాగానే పద్ధతులు మారిపోయాయి. హ, ఏమైంది? నీకు ఒళ్ళు బాగాలేదా? నానా ఆ, నువ్వా? బాగున్నావమ్మా? హ. ప్రియా ఇదిగో అక్కడ పెరిగిన అమ్మాయి కదా, తీసుకోవడానికి మోమాట పడుతుంది. మీరు మాట్లాడుతూ ఉండండి. ఇటువంటి అమ్మాయి తోడు దొరకడం నీ అదృష్టం. ఇది మీ అమ్మగారి ఊపిరి. ఈ రోజు కాకపోయినా రేపైనా తిరిగి ఇవ్వాల్సిందే. మనకి ఇవ్వడానికి ఆ అమ్మాయికి మనసు వచ్చింది కదా. జాన్సన్ చెప్తున్నాడు, నువ్వు బాగా పనిచేస్తే నీకు ఇంక్రిమెంటు, ప్రమోషను అన్నీ కూడా వస్తాయంట. హ, శ్వేత కూడా అలాగే అయి ఉంటుంది కదా. డబ్బును గురించి నువ్వేమీ దిగులు పడకు. కానీ మనం నష్టపోయిన కలలన్నీ కూడా నాకు తిరిగి వచ్చేటట్టు అనిపిస్తోందమ్మా. ఇంటిని తిరిగి పొందాలి, మాయని బాగా చదివించాలి. నువ్వు కూడా శ్వేతలా ఆలోచించావంటే నువ్వు అనుకున్నదంతా జరుగుతుంది కదా. ఎప్పటికీ మనం తిరిగి పొందలేమనుకున్న సంగతులు తిరిగి పొందేటప్పుడు మనసు చాలా సంతోషపడుతుంది. ఇక నేను బయలుదేరనా? అమ్మా, నేను బయలుదేరుతున్నాను. భోంచేసి వెళ్ళొచ్చు కదా. లేదు, చాలా పనులున్నాయమ్మా. నేను బయలుదేరతానే. ఉమ్. ప్రియా మీ నాన్న చెప్పింది విన్నావుగా. ఎవరైనా డబ్బు ఎంతుందని ఆలోచిస్తారు, ఎక్కడి నుండి అని మాత్రం ఆలోచించరు. ప్రియా, ఒక స్త్రీ దగ్గర ఇంత డబ్బు ఎక్కడిది అని అడిగేది ఒక భర్త మాత్రమే. హ్మ్, అది కూడా అనుమానంగా చూసే భర్తలు మాత్రమే. డాక్టర్ని కలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను.